లెట్స్ గెట్ రెడీ ఫర్ మై బర్త్డే సెలబ్రేషన్. ఎండ్ ఏం లేదు, బట్ స్టైల్ కోసం పెట్టాను అంతే. ఒక్కొక్క ఇయర్ పెరిగే కొద్దీ బర్త్డేస్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోవడం మనకి కామనే కదా. సో ఈ ఇయర్ జస్ట్ అలా బయటకి డిన్నర్కి అయితే వెళ్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. బంజారా హిల్స్ ABSకి అయితే వెళ్ళాము. మంచిగా ఒక వీడియో తీరా అంటే మా తమ్ముడు చూడండి, వాడి క్రియేటివిటీ అంతా వాడి ప్లేట్లోంచి గ్లాసుల్లోంచి ఎందులోంచో తీసాడు మొత్తం మీద. ఈ సూప్ కోసం ఎవ్రీ మంత్ అక్కడికి వెళ్దాం అన్నాడు మా అన్నయ్య, అంత బాగుంది. స్లాట్ 6:30కి అయితే 5:30కి వెళ్ళాము. అలా ఉంటుంది మా డెడికేషన్ ఫుడ్ విషయంలో. బార్బిక్యూ అనగానే యు నో ద డ్రిల్ రైట్. ఎక్కువ స్టార్టర్స్ అండ్ డెజర్ట్స్ తినాలి అండ్ మెయిన్ కోర్స్ వైపు అస్సలు వెళ్ళకూడదు. మేము అదే ఫాలో అవుదామని ఫిక్స్ అయి కూర్చున్నాము. వాడు విసిగిపోయేంత వరకు తిన్నాము. స్టార్టర్స్ అయితే లిటరల్లీ చాలా చాలా ఎక్కువ తిన్నాము, బియాండ్ కెపాసిటీ అనమాట. ఆ తర్వాత ఇంకా డెజర్ట్స్ వైపు అయితే వెళ్ళాము. మీరు మీ ఫ్రెండ్స్తో ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే బఫేస్ ఏమైనా ప్రిఫర్ చేస్తారా, లేకపోతే నార్మల్ రెస్టారెంట్స్ ప్రిఫర్ చేస్తారా? నాకైతే బఫేస్ బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. బికాస్ ఎవరికి నచ్చింది వాళ్ళు తినచ్చు అండ్ ఎంత కావాలంటే అంత తినచ్చు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్కి వచ్చేసాము. ర్యాబిట్, ఇంకా షార్క్, క్వైల్ అవన్నీ చాలా ఉన్నాయన్నమాట. డిఫరెంట్ వెరైటీస్ అన్నీ ఒక్కొక్క బౌల్ అయితే తీసుకొని వచ్చి కూర్చొని టేస్ట్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాము. మేజర్గా అక్కడికి వెళ్ళిందే ఇవన్నీ టేస్ట్ చేయడానికి. ఆక్టోపస్ కూడా ఉంది బై ద వే, బట్ ఆల్మోస్ట్ అన్ని డిసప్పాయింట్ చేసాయి. ఏవి కూడా టేస్ట్ అంత టాప్ నాచ్కి అయితే లేవు. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇన్ని నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నా అందరూ చికెన్, మటన్, ఫిష్ మీద ఎందుకు పడతారో నాకు ఇప్పుడే అర్థమైంది. బికాస్ అవి ఏవి అంత బాగాలేవు. ఆబ్వియస్గా లాస్ట్లో ఈ 3 స్టాండ్ అవుట్ అయినాయి. ప్రాన్స్ని మర్చిపోతే చాలా ఫీల్ అవుతుంది, బికాస్ అన్ని తిన్నాము. దాని గురించి మెన్షన్ చేయకపోతే చాలా తప్పు. డెజర్ట్స్ కూడా మామూలుగా లాగించలేదు. అండ్ మేము కట్టిన దానికి ఆల్మోస్ట్ న్యాయం చేసామని మేము అనుకుంటున్నాము. మీ ఫ్రెండ్స్ బ్యాచ్లో ఎవరైనా కంప్లీట్గా ఇలాంటి బార్బిక్యూకి న్యాయం చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. క్రాబ్స్ కూడా తిన్నాము లాస్ట్లోని. ఇంకా ఇంత తిన్న తర్వాత ఫైనలీ నా ఎక్స్ప్రెషన్ అయితే ఇది.